హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవిస్ హోమ్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి రాయలసీమ స్టైల్ చేపల పులుసు. ఇది రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్లో ఒక పెద్ద బాల్ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత మసాలా కోసం మిక్సీ జార్లో లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ, కొద్దిగా ఎండు కొబ్బరి, అల్లం, తర్వాత కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత లోతుగా ఉన్న కడాయిలో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి వేడయ్యాక అందులో ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే కొద్దిగా పసుపు వేసి ఈ పోపును మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు మొత్తం ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసి ఇందులోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును వేసి అలాగే తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, తర్వాత 1.5 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మసాలాని మొత్తం బాగా ఉడికించుకున్న తర్వాత ఉప్పు నీటిలో కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇవి బోన్స్ ఉన్న ఫిష్ అండి. చేపల పులుసుకి ఈ ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని మూత పెట్టకుండా ఉడికించుకోవాలి, ఎందుకంటే ఫిష్ చాలా తొందరగా ఉడికిపోతుంది. 10 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, వేడి అన్నంలోకి ఈ చేపల పులుసుని సర్వ్ చేసుకొని తింటే మరీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అవిస్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్.